నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద కళాకారులను ఆదుకుంటాం ఎమ్మెల్యే బొలిశెట్టి. ఓపెన్ స్కూల్స్ అవగాహన ర్యాలీలో పాల్గొన్న విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్. మంగళవారం రాత్రి తాడేపల్లిగూడెం నందిబొమ్మ సెంటర్ రామాలయం వద్ద రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 161 నెలవారీ కార్యక్రమం నిర్వహించారు. పేద కళాకారులను ఆదుకునేందుకు సన్మానం ఎంతగానో ఉపకరిస్తుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని పదవి ఉన్నా లేకపోయినా మన వెంట వచ్చేది మంచి అని పేర్కొన్నారు. పట్టణ యాదవ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన నక్కిళ్ల తాతాజీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజు కులాల పాత్ర ఇక్కడ ఎక్కువగా ఈ గుడి నిర్మించిన సుమారు 80 సంవత్సరాల క్రితం ఈ గుడి నిర్మాణంలో చాలా మంది శ్రమించి గుడి నిర్మాణిస్తే కొందరు ఆక్యుపై చేసిన రోజుని మేమందరం ఒక నిర్ణయం తీసుకుని, అంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారి గురించి ఇది రాజకీయ సభ కాదు, ఇవాళ ఎమ్మెల్యే అయ్యాక ఎవరైనా మినిస్టర్ బాధనిపిస్తుంది. ఈ అంతా కూడా ఈ గుడి నిర్మాణం కూడా మా చైర్మన్ గారు మాతోటి సమానంగా ఈ గుడి కాడ నిర్మాణంలో పాల్పంచుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. వీటి గురించి కొన్ని విషయాలు చెప్పాలి. అప్పుడు తమ్ముడు మనం ఎవరి గురించి చెప్పాం, ఎవరి గురించి అని చెప్పి ఆ రోజు అన్నప్పుడు మేము ఎందుకంటే ఈ రాజకీయంగా ఉన్నప్పుడు చైర్మన్ హోదా మర్చిపోయి కుర్చీ వేసుకుని ఇక్కడ కూర్చుని తన జేబులో డబ్బులు ఇచ్చి ఏదో 80 దేవుడి గురించి చేసేది వాళ్ళందరూ కూడా తను సొంతంగా చేయలేదు. ఖర్చు ఎంత అవుతే నేను భరించాను డబ్బులు ఎత్తే అతను అర్థం తెలియదు. ఎప్పుడైనా సరే మన కార్యకర్తలు లేదా కింద స్థాయి నాయకులు అంటే మన దమ్ము మా రమేష్ దగ్గర ఒక టోన్ ఉంటుంది, చేపలు రింగ్ టోన్ ఉంటుంది. ఆ రింగ్ టోన్ ఉంటే మనం ఒక నాయకులుగా ఎదగాలంటే మన వెనకాల మన పైన ఉన్న నాయకుడు దమ్ముగా ఉండాలి. ఆ దమ్ము మాకు ఎప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కానీ నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు కానీ తోలో గురించి కానీ మా వెనకాల ఉన్న దమ్ము మాకు బొలిశెట్టి సీనియర్ పార్టీలు కాదు. ఈ రోజు నేనంటే ముందు అని 7వ వార్డులో ఉన్నట్టే ఆ వార్డులో మహేష్ గారు, ఆల్బుచ్చి గారు, మనోహర్ గారు వీళ్ళందరూ ఉన్న 1 లక్ష ఇచ్చారు. దగ్గర 10 లక్షలు కూడా ఈ వార్డు తోటి సమానంగా 8వ వార్డు, 8వ వార్డు, 22వ వార్డు దగ్గర నుంచి ఆ ఎల్ఈడి లైట్ వచ్చి 2200 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ అది వచ్చి 87 లక్షలు అయింది. కోట్ల రూపాయలు ఎక్కడ జరుగుతాయి? కోట్ల రూపాయలు ఏమైనా ఇస్తానంటే ఆయన ఎప్పుడు రాజకీయంలో నాకు తెలుసు వ్యక్తిగతంగా రాజకీయం అక్కర్లా వ్యాపారం చేసుకుంటే రోజులు 3 లక్షలు సంపాదించింది. ఆ దమ్ము ఉంది. పంపిస్తాను. అదేవిధంగా మొన్న యాదవ్ సంఘ ప్రెసిడెంట్ గా నా మిత్రుడు నక్కిళ్ల తాతాజీ గారిని ఎన్నుకున్నందుకు ఆయనకి అభినందన తెలియజేస్తూ మంచి కార్యక్రమాల్లో ముందుండాలని, ఈ సంఘానికి మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా నేను రంగస్థల కళాకారుల సంఘం ఈ సన్మానం వల్ల ఒక కళాకారుడికి ఇబ్బందులు ఉన్న కుటుంబాన్ని ఆదుకునే విధంగా చేసే కార్యక్రమం ఇది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు టైం సరిపోక నేను చాలా ప్రోగ్రాం రాలేకపోతున్నాను. అయినప్పుడు కూడా నేను ఆర్థికంగా ఆ సంఘాన్ని ఆదుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తా ఉన్నాను. తప్పకుండా ఇవాళ 11 వచ్చి రేపు పొద్దున పోవచ్చు, కానీ మనం పోయేది మంచి, పోయిన తర్వాత మనకు వచ్చేది మంచి, మనకు కూడా వచ్చేది మంచి. ఆ మంచినే తీసుకెళ్ళాలి. ఎవరు ఏమనుకున్నా నాకేమీ పర్లేదు, నేనేం పెట్టించుకోను, ఎందుకంటే నేనేం చేయలేదు కాబట్టి. ఇవాళ ఆ రోజు ఎన్వి చెప్పినట్టు ఆ ఎలక్ట్రిక్ ఆ లైట్స్ ఎల్ఈడి లైట్లు వేసే కాబట్టి సక్సెస్ అయింది కాబట్టి ఆ ఫార్ములా ఇప్పుడు వాడుతున్నాం. అది చాలా మంది తెలియక మాట్లాడుతుంటారు, మూర్ఖులు మాట్లాడుతుంటారు. నేను అలాగే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే పనిచేసే వ్యక్తులు ఇవాళ హై స్కూల్ జరుగుతుందంటే దానికి కారణం ఎన్వి తమ్ముడు బృందం. అదే ఎన్వి నేను అనేది ఒక వ్యక్తి మనకు కలిసి రాకపోతే నేను ఏం చేయలేను, నేను కూడా చేయలేను, నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు, నాకు టైం కూడా ఉండదు. కానీ తన సొంత టైం తనతో పాటు 100 మంది పనిచేస్తున్నారు అక్కడ. 100 మందిని ప్రభావితం చేసే వ్యక్తి ఎన్వి.
అలాంటి వాడు వెనకాల ఉంటే నాకు బలం. ఇంకేం కావాలి నాకు? ఇంకేం పట్టుకెళ్తే మనం పోతే 100 మంది వస్తారు నాకు కూడా. ఆ ధైర్యం నా తమ్ముడు ఎన్వి తెచ్చాడు. నేను మనస్ఫూర్తిగా చెప్తాను, ఏదైనా ముగుస్తుంది కోసం లేదా మీరందరూ మెచ్చుకుంటారని నేను అసలు మాట్లాడను. ఇవాళ ఈ గుడి ఎలా ఉండేది? నంది బొమ్మ సెంటర్ అనేది ఐకాన్ చేసిన ఘనత మీ మిత్ర బృందానికి అందరూ దొరుకుతుంది. అది ఎన్వి తెచ్చడానికి మన ఏటీఎం మన మహేష్ గారికి, అదేవిధంగా మన తాతాజీకి, దీంట్లో చాలా మంది పాత్రదారులు మన పేర్లు మర్చిపోతే క్షమించండి. తప్పకుండా మనందరూ కలిసి ఈ పట్టణానికి కాదు, ఈ కాన్స్టిట్యూన్సీకి మంచి చేసేందుకు మీరు సహాయం చేయండి అంతే. నాకేమి మిమ్మల్ని ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టలేదు. నేను ఎవరిని నాగా క్యాకేసిన డబ్బు కూడా అడగలేదు. ఎవరైనా డబ్బు ఇస్తారంటే పలానా కార్యక్రమానికి ఏమని చెప్తాం, ఇప్పిస్తాం. పవర్ ఉంది కాబట్టి ఇప్పిస్తాం. పవర్ మీకోసం వాడతాం. మళ్ళీ చెప్తున్నా, నాకు జేబులు వేసుకోవాల్సిన అవసరం లేదు. నా మనవుడు కూడా బతకడానికి సరిపడే డబ్బు నేను సంపాదించాను. ఇప్పుడు ఇంత డబ్బు పోయినా నేను ఎవరి దగ్గర చేయించకపోవాల్సిన అవసరం లేదు, అడగను కూడా. నాకు అవసరం కూడా లేదు, అది అందరికీ తెలుసు. ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, బతికున్నాను చెప్పడం కోసం ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి చాలా మంది మాట్లాడుతూ. వాళ్ళందరికీ భగవంతుడే సమాధానం చెప్తాడు. నేను చేసేది మంచి అయితే నేను విన్ అయ్యాను, నేను మంచి అయ్యింది కాదు, మంచి కాబట్టి. ఆ రోజు ఒక 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చి ఉండొచ్చు. ఆ రోజు నేను ఎగ్గపోయిన పర్లేదు, ఈ రోజు నెగ్గాను. నేను నెగ్గాను, నా పవర్ మీకోసం వాడతా. ఎన్వి లాంటి వాళ్ళు పవర్ ఇస్తా, అది కూడా చెప్తున్నా మీకు. ఎవరైతే 10 మంది కోసం పని చేసి వాళ్ళు పవర్ ఉంటే పని చేస్తారో వాళ్ళందరికీ పవర్ లో తీసుకొస్తాను. అంతేగాని నా స్వార్థం కోసం నాకు పదవి వచ్చింది కదా ఇంకెవరు రాకపోయినా పర్లేదని నేనే అనుకుంటున్నాను. ఈ ఎమ్మెల్యే పదవి అలంకారం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అంటే ఇంకో 3.5 సంవత్సరాలు ఉంటా మా అయితే. కానీ తర్వాత మనందరూ కలిసి ఉండాలి. నేను ఆ ఉద్దేశంతో పనిచేస్తాను. అంతేగాని నోటికి ఏదో వస్తుంది మాట్లాడి ఎవరిని పెడితే తిట్టి నాకు అవసరం లేదు. నేను పని చేసుకుంటే వెళ్తాను, నా జయంగా పెట్టుకుని పని చేసుకుంటే వెళ్తాను. ఎవరు ఏమన్నా సావండి, మీరు మొత్తవారంటే నాకేం బాధలేదు. మీరు ఇన్నని అనుకోండి, బాగుంటున్నాడు పైన. నేను చేస్తే నాకు తగ్గుతారు, అది మీకు చేస్తే మీకే తగ్గుతుంది. దయించి ఏమనుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ తాతాజీకి మరింత ఉన్నత పదవులు రావాలి. అదేవిధంగా ఎన్వి సత్యనారాయణ గారిని కూడా మనందరూ పవర్లో తీసుకురావాలి. బుధవారం తాడేపల్లిగూడెం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల నుంచి ఓపెన్ స్కూల్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. 1991లోనే ప్రభుత్వం ఓపెన్ స్కూల్స్ ను ప్రారంభించిందని గుర్తు చేశారు. చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్స్ ఒక సువర్ణ అవకాశమని విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. 14 ఏళ్లు నిండి చదవడం రాయడం వచ్చిన వారు 10వ తరగతిలో ప్రవేశానికి అర్హులని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ హనుమ, సమన్వయకర్త శ్రీరామకృష్ణ పాల్గొన్నారు. పనికెందుకు తొందర, పనికెందుకు తొందర, పనికెందుకు తొందర, ఉజ్వలమైన రేపటి కోసం ఈ రోజు నేర్చుకుందాం. కోసం సార్వత్రిక విద్యాపీఠాన్ని ఇంచుమించుగా సుమారుగా చాలా మంది విద్యార్థులు ఇక్కడి నుంచి పాస్ అవడం, అలాగే ఉన్నత విద్యలోకి వెళ్ళడం, అలాగే రీసెంట్ గా జరిగినటువంటి డిఎస్సిలో కూడా ఒక 2 టీచర్స్ సోషల్ స్టడీస్ నుంచి వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా గణపవరం మండలం ఒకళ్ళు, అలాగే డి కుముదవల్లిలో ఒక టీచర్ గారు వర్క్ చేస్తున్నారు. మరి లాస్ట్ ఇయర్ అయితే ఎంసెట్ రాసి ఇంచుమించుగా 10 మంది పిల్లలు మనకి ఇంజనీరింగ్ కూడా జాయిన్ అవ్వడం జరిగిందండి. కాబట్టి చదువుని మధ్యలో ఎక్కడ కూడా ఆపకుండా వాళ్ళ యొక్క విద్యని కొనసాగించి వాళ్ళ భవిష్యత్తుని బంగారు బాట వేసుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నాం. కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి మన ప్రభుత్వం ఎవరైతే చదువు మధ్యలో మానేసి ఇంటి దగ్గర పనులు చేసుకుంటూ చదువు మీద ఇంట్రెస్ట్ కలిగి మళ్ళా చదువుకోవడానికి రెగ్యులర్గా స్కూల్స్కి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం లేని ఎవరైతే ఈ ఇంటి దగ్గర ఉన్నటువంటి మహిళలు అయితే ఉన్నారో, అదేవిధంగా షాపుల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరినీ దృష్టిలో పెట్టుకొని 1991 సంవత్సరంలో ఈ ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అనే దాన్ని ప్రారంభించి దాని ద్వారా వీళ్ళందరికీ కూడా విద్యని ఇవ్వడానికి అప్పట్లో 7వ తరగతి వరకు ప్రారంభించిందండి. అదేవిధంగా 2008-9 సంవత్సరంలో 10వ తరగతి అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. అదేవిధంగా 2010-11 సంవత్సరంలో ఈ ఇంటర్మీడియట్ కోర్స్ అనే దాన్ని ఏపీ ఓపెన్ స్కూల్లో ప్రారంభించడం జరిగిందండి. ఈ యొక్క ఏపీ ఓపెన్ స్కూల్లో చదవడానికి
మనకి ఏ విద్యార్థి కానీ అదేవిధంగా ఎవరైతే వయోజనులు ఉంటారో ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా 14 సంవత్సరాల వయసు నిండి చదవడం రాయటం వస్తే 10వ తరగతికి నేరుగా వాళ్ళు అర్హత పొందుతారండి. అటు వారికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే వారు ఈ 10th క్లాస్ ప్రవేశానికి అర్హులండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ కోర్సులో జాయిన్ అవ్వడానికి 15 సంవత్సరాల వయసు నుండి 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలో మానివేసిన వాళ్ళు కానీ లేదా ఇంటర్మీడియట్ చదివి ఫెయిల్ అయిన విద్యార్థులు కానీ ఈ యొక్క ఇంటర్మీడియట్ కోర్సు చదవడానికి అర్హులండి. ఈ యొక్క ఓపెన్ స్కూల్ ద్వారా అందించే 10వ తరగతి సర్టిఫికేట్కి అదేవిధంగా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్కి మనకు రెగ్యులర్గా 10th క్లాసు ఇంటర్మీడియట్లో చదివితే పాస్ అయితే వచ్చినటువంటి సర్టిఫికేట్కి ఎంత వాల్యూ ఉందో ఈ యొక్క ఓపెన్ స్కూల్ ద్వారా చదివిన సర్టిఫికేట్కి కూడా అంతే వాల్యూ ఉందండి. అనేక మంది ఈ ఓపెన్ స్కూల్లో చదివి తర్వాత ఉన్నత విద్యలు కొనసాగించి చాలామంది కూడా ఉద్యోగాలు సంపాదించిన వారు ఉన్నారండి. అదేవిధంగా ఉన్నతమైనటువంటి చదువులు కొనసాగించిన వారు ఉన్నారు. అదేవిధంగా ఈ ఉద్యోగాల్లో ప్రమోషన్ల కొరకు ఎంతోమంది ఈ రికార్డ్ అసిస్టెంట్ అటెండర్ స్థాయి నుంచి ఈ ఓపెన్ స్కూల్ ద్వారా 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివి ఆ తర్వాత పై చదువులు చదివి ప్రమోషన్లు పొంది వారి జీవితాన్ని ఎంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును నిర్మించుకున్నారండి. అదేవిధంగా మనకి బయట మెకానిక్ షెడ్యూల్లో కానీ ఆటో తోలే వాళ్ళకి కానీ మనకి ఈరోజు వాళ్ళు ఏదైనా లోన్లు తీసుకోవాలన్నా అదేవిధంగా ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ విద్యా అర్హతల సర్టిఫికెట్లు కావాలండి. మరి అటువంటి వాళ్ళు రెగ్యులర్గా చదివి ఈ విద్యా అర్హతకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు పొందలేని పరిస్థితిలో ఉంటారండి. కాబట్టి వారందరికీ కూడా ఈ ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకొని వారు పాస్ అయినట్లయితే వారందరికీ కూడా ఈ సర్టిఫికెట్లు వస్తాయండి. ఈ సర్టిఫికెట్ ద్వారా వాళ్ళు బ్యాంకులోంచి లోన్లు తీసుకోవడానికి వారు స్వయంగా ఉపాధి అవకాశాలు కల్పించుకోవడానికి అదేవిధంగా ఈ డ్రైవింగ్ లైసెన్సులు పొందడానికి ఎంతో ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుందండి. ఈ యొక్క కోర్స్ చేయడానికి 9 నెలల కాలం పాటు కాల వ్యవధి అండి. ఈ కాల వ్యవధిలో వాళ్ళు సంవత్సరంలో ఈ 9 నెలల్లో 30 రోజులు మాత్రమే వాళ్ళకి నిర్దేశించినటువంటి ఏపీ ఓపెన్ స్కూల్ సెంటర్కి వెళ్ళి కాంట్రాక్ట్ క్లాసులకి అటెండ్ అవ్వాలండి. అది కూడా వారి యొక్క పనుల్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా కేవలం సెకండ్ సాటర్డే సండే అదేవిధంగా పండుగ రోజుల్లో మాత్రమే ఈ క్లాసులు ప్రతి మండలంలో ఒక సెంటర్ నందు నిర్వహించబడతాయండి. కాబట్టి ఆ యొక్క ఆదివారం కానీ శనివారం కానీ వెళ్ళి ఆ క్లాసులకి అటెండ్ అయ్యి అక్కడ చెప్పే పాఠాలు విని ఇంటి దగ్గర చదువుకుంటే పరీక్షలు అనేవి ఇవి మనకి రెగ్యులర్ 10th క్లాస్తో పాటు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందండి. ఆ పరీక్షలు రాసి పాస్ అయినట్లయితే వారికి సర్టిఫికేట్ వస్తుందండి. కాబట్టి ఈ కోర్స్కి ఫీజు కూడా చాలా తక్కువ ఫీజు అండి. బుక్స్ కూడా వారింటికే పంపించడం జరుగుతుందండి. అదేవిధంగా సర్టిఫికేట్ కూడా వారింటికే స్వయంగా పంపించడం జరుగుతుందండి. మరి ఇటువంటి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా థ్యాంక్స్. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకుడు ఓవి రాజు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. కార్మికులపై పనిభారం పెరిగిందని సుప్రీంకోర్టు ఇచ్చిన కనీస వేతన తీర్పును నేటికి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. కార్మికులతో వెట్టి చాకరీ చేయిస్తుంది అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఇవాళ కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే కార్మికులు కుటుంబాల్లో చనిపోయిన పిల్లలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, మరి పర్మనెంట్ కార్మికులకు ఇవ్వాల్సిన ఏరియర్స్ అన్ని వెంటనే చెల్లించాలని, రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని ఈ సమ్మె నోటీస్ ద్వారా పరిష్కరించుకోవాలని, ప్రభుత్వం సమ్మెకి వెళ్లకుండా ఈ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి. ఏం చేతంటే ఇవాళ వీళ్ళకి ఇచ్చే 15,000 18,000 ఏ రకంగానూ కూడా వీళ్ళు బతకడానికి సరిపోవట్లేదు. ఇవాళ ఉన్న ధరల ప్రకారం మరి వాళ్ళు సుప్రీంకోర్టు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం తీర్పిచ్చింది 26,000 రూపాయలు కనీస వేతనాలు ఇవ్వాలని. ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ మున్సిపల్ కార్మికులకి ఇందులో పనిచేసే వాళ్ళకి 26,000 రూపాయలు ఏ ఒక్కరికి కూడా ఇవ్వట్లా. మరి ఇట్లాంటి పరిస్థితులు ఇవాళ సమ్మెకెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ ఊళ్ళు పెరిగిపోయినాయి, జనాభా పెరిగిపోయారు. ఆ జనాభాకి పెరుగుదలకు అనుగుణంగా కార్మికులు లేరు. మరి కార్మికుల సంఖ్య పెంచవలసిన పరిస్థితి ఉంది. ఈ కార్మికులపై పనిభారం పెరిగిపోయింది. ఈ చెత్తా చెదారం ఎత్తుకునే కార్మికులు, ఈ రొచ్చు రొంపులో పనిచేసే కార్మికుల ఆరోగ్యాలు చెడిపోయి వాళ్ళు చనిపోయినట్లయితే వాళ్ళ కుటుంబంలో సభ్యులకు ఉద్యోగాలు ఈ రోజు కూడా ఒట్ల ఆ ఖాళీలు అలాగే ఉన్నాయి. రిటైర్మెంట్ అయిన ఖాళీలు అలాగే ఉన్నాయి. కార్మిక సంఖ్యను పెంచకుండా ఇవాళ
ఈ కార్మికులతోనే వెట్టి చాకరీ బానిసత్వం చేయించుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస జీతాలు కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం రాక్షసత్వంగా వెళ్తుంది. కాబట్టి కార్మికులు భవిష్యత్తులో 3వ తారీఖు నుంచి సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే పిలిచి వీళ్ళ డిమాండ్ సానుకూలంగా పరిష్కరించాలని ఏఐటీసీ కోరుకుంటుంది. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా 2025-28 సంవత్సరానికి గాను తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన మారం వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ సలహా బోర్డు చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు మారం వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.